దెన్ కాటన్లో పెట్టుకుంటాము. 10 కేజీల వరకు బట్టలు వేసేసుకోవచ్చు దీంట్లో. బేబీ వేర్ 12 సంవత్సరాల లోపు పిల్లల బట్టలు ఏమైనా ఉన్నాయంటే వేసుకోవచ్చు. 3 కేజీలో ఏమో 3 కేజీల వరకు వేసుకోవచ్చు. అంటే 3 జతలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఎలర్జీ అంటే ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా రిన్స్ వచ్చింది అడిషనల్గా. ఇదిగోండి ఎక్స్ట్రా రిన్స్ మీరు పెట్టరు, బట్ అది ఆటోమేటిక్గా వచ్చేసింది అన్నమాట. దాంట్లో ఎక్స్ప్రెస్ 30 నిమిషాల్లో వాష్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. రీఫ్రెష్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు ఉతికేసి బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకున్నాం, ఒకలాంటి స్మెల్ వస్తాయి. ఆ బట్టలు దీంట్లో పెట్టి మనకు కావాల్సినటువంటి కంఫర్ట్ కానీ ఏదైతే వేసుకుంటామో వాటర్ తీసుకుని వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ని బట్టలకు పెట్టి చేస్తుంది అనమాట. దీంట్లో డ్రమ్ అసలు తిరగదు. రీఫ్రెష్లో స్పిన్ డ్రై రిన్స్ బయట వాష్ చేసుకున్న బట్టలు ఆరబెట్టాలంటే ఒకసారి జాడిచ్చి ఆరబెట్టేది బట్టలు. క్రాడిల్ వాష్ డిజైనర్ శారీస్ కానీ, పట్టు చీరలు, వర్క్ శారీస్ కానీ, సూట్స్, బ్లేజర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం బండకేసి బాగా కూసుంటాం. సేమ్ అదే జరుగుతుంది. క్రాడిల్ వాష్ అంటే ఏంటంటే ఉయ్యాలు ఉన్నట్టు ఉంటుంది. ఇది ఐఎఫ్బి మిషన్లో వస్తే ఇంకెక్కడే కనబడుతుంది. సింథటిక్ బనియన్ టైప్ క్లాత్లు ఏమైనా ఉన్నాయనుకోండి సపరేట్గా వేసుకోవాలి అనుకుంటే, ఉలెన్ బట్టలు ఏమన్నా వేసుకోవాలనుకుంటే ఎక్స్ప్రెస్ 15 సేమ్. ఈ ఎక్స్ప్రెస్ 30 అట్లా, ఎక్స్ప్రెస్ 15 అట్లా. మా ఐఎఫ్బి అంటే నార్మల్గా 1:13 ప్రోగ్రాము. ఇన్ కేస్ మనం మొబైల్ త్రూ యూజ్ చేస్తున్నాము ఇక్కడ ఇండికేట్ అవుతుంది లైట్ అనేది. ఓకే. నెక్స్ట్ లిక్విడ్ లోడింగ్ వచ్చేసి ఫ్రంట్లో లిక్విడ్ మాత్రం వేయాలి దీంట్లో. దీన్ని దాటి పైకి వేయకూడదు. ఓకేనా. దీన్ని దాటి పైకి వేయొద్దు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంఫర్ట్ కానీ అట్లాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు. మధ్యలో ఫస్ట్లోనే వేసేసుకోండి, మధ్యలో వేసుకోవాలన్నా ఇదేం లేదు. ఇక్కడ ఏంటంటే బ్లూ వాటర్ కానీ గంజి కానీ పోసుకోవచ్చు. దాన్ని కూడా ఇక్కడ పైన మార్కులు ఉంటాయి. ఇట్లా మీరు చెయ్యి ఇట్లా అంటే 2 అరలు తగులుతాయి. 2 అరలు దాటి పైకి రానివ్వద్దు దాంట్లో. ఓకేనా. 2 అరలు దాటి పైకి రానివ్వద్దు. ఓకే. నెక్స్ట్ బట్టలు లోడ్ చేసేటప్పుడు చెయ్యి ఇట్లా పెడితే ఖచ్చితంగా ఈ ఖాళీ కనపడాలి. పైన ఇట్లా డ్రమ్ముకు మనం ఇట్లా చెయ్యి ఆనిస్తే, ఇట్లా ఆనిస్తే మనకు ఆ ఖాళీ కనపడాలి. కింద నుంచి పైకి ఎర్త కొడుతుంది, చెయ్యి పెట్టకండి. నెక్స్ట్ బట్టలు తీసిన వెంటనే ఇక్కడ రబ్బర్ స్లీవ్ తడి క్లాత్ కానీ పొడి క్లాత్ పెట్టి కానీ క్లియర్ చేసేసుకోండి. అప్పుడు రబ్బర్ లైఫ్ పెరిగిద్ది. చెప్పాను కదన్నా 4,000 చిల్లర ఉంది రబ్బర్. వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ డోర్ బలవంతంగా లాగారంటే ఇవి విరిగిపోతాయి. వారంటీలో రావు, ఏవి రావు. డోర్ లాక్ పోయిందంటే డోర్ లాక్ కూడా వేయరు. అది ఎలక్ట్రికల్ కాంపోనెంట్ లోపలే ఉండిద్ది, బట్ మీరు బలవంతంగా లాగడం మూలంగానే పోయింది కాబట్టి వారంటీ ఏమంటారు. దీన్ని కాంట్రాక్ట్ ఫిల్టర్ అంటారు. మీరు మర్చిపోయి బట్టల్లో డబ్బులు చిల్లర కానీ పక్క పిన్నిసులు కానీ వదిలేస్తారు చూసారా, అవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. అవునని చెప్తున్నారు అన్న, వదులుతారా అంటే వీళ్ళ దగ్గర ఉందలేండి. ఓకేనా. దీన్ని ఇట్లా వెనక్కి వచ్చేస్తాయి. వెనక్కి తిప్పి ఇట్లా ఓపెన్ అయిపోయింది, ఇలా బయటికి లాగే ఇక్కడికి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత వెళ్ళేసి ఇక్కడికి వచ్చేస్తాయి. దీన్ని తీసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ దీనికి డైరెక్షన్ ఉంటుంది. ఈ మార్క్ ఉంది చూసారా, ఇది కింద సైడ్కి వస్తేనే సెట్ అవుతుంది. ఇట్లా ఒక సైడ్లోనే మీరు ఇట్లా పెట్టి పెడతామంటే ఎక్కదు. ఇట్లా ఇది కిందకి మాత్రమే సెట్ అవుతుంది. క్రాస్లో ఒక క్రాస్లోనే సెట్ అవుతుంది అది. దీన్ని మళ్ళీ టైట్ చేసేసుకోవడం. ఇన్ కేస్ DPER అన్న ఎర్రర్ పడిద్ది. అది పడింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. అది రావట్లేదు అనుకోండి, దాని పగల కూడా 790 రూపాయలు ఆ ఒకటి. కాబట్టి బట్టలు వేసేటప్పుడు జేబులో టూత్ పిక్స్ కానీ పక్క పిన్నులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా బట్టలకి. ఇప్పుడు ఈ డోర్ మనం ఆటోమేటిక్ తీయాలంటే ఇక్కడ బటన్ ఉంటుందిగా లాగడానికి. ఆ తెల్లగా ఉంది చూసారా, అవి చెప్పకూడదన్నా. చెప్పాలి. చెప్తే ఏం చేస్తారు అంటే కస్టమర్లు మిషన్ రన్నింగ్ టైంలో లాగుతున్నారు, అందుకని చెప్పట్లేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో నేను ప్రోగ్రామ్ ఇది ఉంది కదా స్టార్ట్ చేశాను, నేను మర్చిపోయాను, ఇంకో 2 జతలు వేయాలి. బేసిక్గా అక్కడ లాగినా వచ్చింది. దాన్ని అట్లా లాగి పట్టుకుని లాగితే వచ్చేసింది, డోర్ ఎలా వచ్చింది. డోర్ ఓపెన్ చేశారు అని. అదే వాటర్ ఉన్నాయనుకుంటే వాటర్ మొత్తం ఎదురుకు వచ్చి పడిపోతాయి. వాటర్ లేకపోతే అర్థమైందా? ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా?